శ్రీమాన్ నమస్కారం. నేను మీ విఎస్ శర్మ, వేమకోట వాసు జ్యోతిష్యాలయం, విశాఖపట్నం. ఈరోజు మనం అక్షయ తృతీయ దీన్ని తెలుసుకుంటాం. ఇది మనకి ఈ నెల 30వ తేదీ బుధవారం నాడు వచ్చింది. అక్షయ తృతీయ నాడు మనం చేసే దాన ధర్మాలు, జపతపాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాను శాస్త్ర ప్రవచనము. మీకు అందరికీ తెలుసు, అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా సింహాచలంలో గల వరాహలక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం జరుగుతుంది. లక్షలాది మంది జనం వస్తారు ఇక్కడికి. ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం దగ్గర సింహాచలం. దీనికి ఒక చరిత్ర ఉన్నది. అక్షయ తృతీయ నాడు దాన ధర్మాలు చేయడంతో పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. పూర్వం చల్ల అంటే మజ్జిగని అందరికీ పంపిణీ చేసేవారు. ఇప్పుడు మంచినీరుని ఇస్తున్నారు. కనీసం మీకు ఏది దోచితే చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయండి, దాహార్తం తీర్చండి బాటసారులకు. మన సనాతనం ఏం చెప్పిందంటే, ఎదుటి జీవిలోనే మనకి దేవుడు ఉన్నాడని. కాబట్టి జీవులందరినీ మనం ఆదరిస్తే చాలు. మనం ఎవరిని హింసించాం. మన ధర్మంలో, మన ధర్మం అంటే అందరూ ఒకటే. మనకి దేహో దేవాలయ భక్తో జీవోదేవ సనాతన అన్నారు. ప్రతి దేహంలోనూ కూడా దేవుడు ఉన్నాడని మనం గర్వంగా చెప్పుకునే శాస్త్రము, సనాతన ధర్మం పాటిస్తాం. కాబట్టి అందరూ తప్పకుండా పాటించండి. అక్షయ తృతీయ నాడు, అక్షయ తృతీయ నాడే సాక్షాత్ సూర్యనారాయణమూర్తి ధర్మరాజుకి అక్షయపాత్ర ఇచ్చినది మనకు తెలుస్తున్నది. మన సనాతన గొప్పతనం ఏంటంటే, ప్రతి పండుగకి సమాజాన్ని ఉద్ధరించే పండుగగా మనం మలుచుకుంటాం. ఈ వేసవి కాలంలో చాలామంది దాహార్తులు ఉంటారు. వారి దాహం తెచ్చినాకే చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే పేదలకి చెప్పులు, గొడుగులు దానం చేయండి. వారిని ఎండతాపం నుంచి కాపాడడానికి. అంటే మన యొక్క సనాతన గొప్పతనం ఏంటంటే, అందరి జీవుల్లో కూడా దేవుని చూడడం. అంతే. సర్వ మానవ సమానత్వాన్ని చాటేది ఒక్క సనాతన ధర్మమే. ఇతరులు హింసించడం ఎక్కడ కూడా మన మతంలో లేదు, మన సనాతన ధర్మంలో లేదు. అదే మన మతము, సనాతన ధర్మమే మన మతము. కాబట్టి అట్లా చేయండి. ఈరోజు మనకు సూర్యనారాయణమూర్తి సాక్షాత్ ధర్మరాజుకి అక్షయపాత్ర ఇచ్చినట్లు, అట్లాగే శమంతకములని సత్రాజిత్తుకి ఇచ్చినట్లు మనకి తెలుస్తున్నది. అక్షయమైన పుణ్యఫలాన్ని పొందాలంటే మీరు దాన ధర్మాలు చేయడం వల్ల మీ యొక్క కుటుంబం అంతటి